అంతా కూడా అద్భుతంగా రాబోతుంది. అమరావతి ఒక సర్వశ్రేష్ఠ నగరంగా ప్రపంచ పటంలో నిలబడటానికి ఇందాక చెప్పినట్టుగా 9 థీమ్ సిటీలు, 27 టౌన్షిప్లుగా అమరావతి నగర నిర్మాణ ప్రణాళికలు రూపొందించారు. దానికి కావలసినటువంటి ఒక పరిపాలనా నగరం కావచ్చు, ఒక ప్రణాళికలకి రూపొందించుకున్నటువంటి ఒక ఆరోగ్య సంబంధమైన వైద్య నగరం కావచ్చు, విద్యానగరం కావచ్చు, ఆర్థిక రంగం కావచ్చు, మీడియా రంగానికి, సాంస్కృతిక పర్యాటక రంగానికి, అన్నిటికీ సాంకేతికత వాటితోటి నవనగరాలు రాబోతూ ఉన్నాయి, నవనాగరికంగా నిలవబోతున్నాయి. ఇది కేవలం వచ్చే 50 ఏళ్ల వరకు కాదండి, మరో 1000 సంవత్సరాల వరకు ఇది నిలిచి ఉంటుంది. కాకపోతే ప్రధానమంత్రి రాబోతున్నారు కాబట్టి కథలు కూడా ఎవరు అందరూ సెక్యూరిటీ నా ప్రకారం మూవ్ కాకూడదు. ఇంటర్వ్యూలు ప్రోగ్రామ్ తర్వాత తీసుకోండి అని చెప్పండి. ఇంకా అందరూ కూడా 10 నిమిషాల్లోనే వచ్చేస్తారు అని చెప్పేసి. I request the media people, sir, kindly cooperate. ఒక 5 నిమిషాలు కూడా టైం లేదండి, సార్ రాబోతున్నారని కబురు అందింది. ఇక్కడ ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు, మంచిదే, మీ ఉద్దేశం మంచిదే, కానీ వీలైతే ఎక్కువ మూమెంట్ లేకుండా అది క్లోజ్ చేయండి, తర్వాత తీసుకుందాము. కైండ్లీ కోఆపరేట్, ఎందుకంటే మూమెంట్ సెక్యూరిటీ పరంగా కొంచెం రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కైండ్లీ కోఆపరేట్ మీడియా పీపుల్. సార్ ఎస్ ఇక్కడ మనకి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు, ఎస్పీజీ వాళ్ళు, కొన్ని మనం వినాలి, ఎందుకంటే రక్షణ మనకి ముఖ్యం. కాబట్టి కైండ్లీ కోఆపరేట్. అక్కడ ఇంటర్వ్యూలు తీసుకుంటున్న వాళ్ళు, ఇస్తున్న వాళ్ళు, ఇక్కడున్న వాళ్ళు తర్వాత తీసుకోవచ్చు. కైండ్లీ కోఆపరేట్. అమ్మ మీ ప్లేస్లోకి వచ్చి కూర్చోండి సార్, ఇక్కడ మీరు డయాస్కి వచ్చేసేయండి. మీడియా వాళ్ళు మీడియా ప్లేస్లో కూర్చోండి, మిగతా వాళ్ళు ఇటువైపు రండి సార్. మన ఎమ్మెల్యే సార్లు అటువంటి వాళ్ళు కూడా కొంచెం ఇటు రండి సార్, హాయిగా. అద్భుతం, ఎందుకంటే మన కార్యక్రమం సక్సెస్ కావాలి. ఇవాళ మనం కనపడ్డామా, మనం నిలిచామనేది కాదు. అద్భుతంగా ఈ యొక్క విశేషం నవోన్మేషణంగా, నవనాగరికంగా రూపుదిద్దుకునేటువంటి దాంట్లో వీడియోగ్రాఫర్స్, ఎక్స్క్యూజ్ మీ, రిపీటెడ్లీ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ సార్, సార్ తమ కోసమే చెప్తున్నాము. కెమెరామెన్ సార్, అక్కడ ఉన్నవారు దయచేసి కైండ్లీ స్టాప్ ఇట్. మీరు కొంచెం అక్కడ ఉండండి, వాళ్ళని వాళ్ళ ప్లేస్లో కూర్చొనివ్వండి. యా, థ్యాంక్ యూ. చాలా ఒక్క మాట సరే అన్నారు, చాలా సంతోషం. సరే, మనం ఒక మాట చెప్పుకుంటే, ఒక పచ్చదనపు జరి అంచులు అంటారు ఏమండి, పచ్చదనపు జరి అంచులతోటి కృష్ణవేణమ్మ పరవళ్లకు తగ్గట్టుగా అలా 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 గలగలగలమని పారినట్టుగా ఒక్కసారి మీ చేతుల్లో జెండాలు అలా అలా ఊపుతూ ఉంటే ఆ పచ్చదనమే ఇలా జరుగుతోంది. ఓకే, ఇక్కడ తెలిసినటువంటి పెద్దలండి. ఎస్ సార్, మీకు ఒకటే రెండే మాటలు. ఒకటేమో ఆ గ్రీన్ మన రైతు సోదరునికి సంబంధించి సార్ వచ్చిన తర్వాత చేద్దాం. సార్ వచ్చిన తర్వాత. ఎస్ సార్, ఎ స్పెషల్ రిక్వెస్ట్ టు ది మీడియా పర్సన్. సార్ కొంచెం మూవ్ కాకుండా కూర్చోండి సార్, వచ్చేస్తున్నారు సార్. కెమెరామెన్ సార్, అక్కడున్న వారికి చెప్పండి, కైండ్లీ టెల్ దామ్ వచ్చి కూర్చోండి సార్, కైండ్లీ బీ సీటెడ్. ఓకే, ఎస్పీజీ వాళ్ళు చెప్పిన తర్వాత మనం వినాలి, వీ షుడ్ లిజన్ టు దామ్ ప్లీజ్. మంచి వాళ్ళు కదా మీరు. ఎస్ యువర్ రైస్. సో నైస్. అందరు కూర్చోండి, ఎక్కువ కదలకండి. మీరు నమ్మరు, జస్ట్ 2-3 మినిట్స్లో ఇక్కడికి వచ్చేస్తారు సార్. అద్భుతమైనటువంటి కార్యక్రమం జరగబోతోంది సార్, మనం ఎదురు చూస్తున్నామే, ఆ ఘడియలు వచ్చేసాయి. ఓకే, ఒక రిక్వెస్ట్ ఇందాక చెప్పింది మళ్ళీ రిపీట్ చేసి ఆపుతాను. ఒకటి, రైతు సోదరులకు గుర్తు చేసినప్పుడు మీ కండువాలతోటి మన చంద్రబాబు సార్కి స్వాగతం పలుకుదాం. 2, మోదీ సార్ రాగానే వందే మాతరం అంటాం. మీకు ఇచ్చిన ఆ జెండాలతోటి ఇలా ఊపుతూ మీ యొక్క ఆమోదాన్ని, మీ యొక్క సమ్మతాన్ని, మీ యొక్క ఆనందాన్ని, మీ యొక్క విశాలమైనటువంటి విశ్వేశ్వర భావనలన్నీ కూడా ఒక్కసారి కనపడేలాగా ఇలా చెయ్యి ఊపుదామని మనవి చేస్తూ కైండ్లీ బి సీట్. మరొక 10 నిమిషాల్లో అతిథులందరూ ఈ వేదికని అలంకరించబోతున్నారు. గౌరవనీయులైన ప్రధాని ల్యాండ్ అయిన వెంటనే అమరావతిని చేరుకుని మనందరినీ గ్రీట్ చేయబోతున్నారు, అభివాదనం చేయబోతున్నారు. ఆ శుభతరుణం రానే వచ్చింది. ఎప్పుడూ కూడా వెన్నుదన్నుగా నిలబడి గత సంవత్సరం జూన్లో మన కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి
మన గౌరవ ప్రధానమంత్రి, ద మోస్ట్ పాపులర్, గ్లోబలీ ద మోస్ట్ పాపులర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద వరల్డ్ కేటగిరీలో ప్రధాని గారిని ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు. భారత్ని ప్రతి ఒక్కళ్ళు ఒక కన్ను వేసి ఉంచుతున్నారు అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఇండియా ఈజ్ అ సూపర్ పవర్ అని ప్రతి ఒక్కళ్ళు నినదిస్తున్నారు. దానికి కారణం ప్రతి రంగంలోనూ తెలుగువారు ఉండటం అని చాలా గర్వంగా ఈరోజు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు తెలుగోడు ఎందుకు ఇంత ధైర్యంగా ఉన్నాడో అమరావతి పునః ప్రారంభోత్సవ శుభ సందర్భంగా మనం ఎందుకు గుర్తు చేసుకోవాలి అంటే విద్యారంగం, పరిశ్రమలు, వైద్యం, సినిమా ప్రతి రంగంలోనూ మన తెలుగువాడి జెండా గ్లోబల్గా మనం పాతాం. దానికి కారణం తెలుగువాడికి ఉండే ధైర్యం, ఒక నమ్మకం. దానికి తోడు మనకి ఒక లీడర్ వెన్నుదన్నుగా ఉన్నప్పుడు ఏమేం సాధించగలము అనడానికి ఇదొక సాక్షిభూతం. గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి విజన్ తోడయి ఆయన ఎప్పుడు కూడా 20 సంవత్సరాల ముందు ఆలోచిస్తారు. ఈ జనరేషన్, ఈ మిలీనియల్స్ కంటే కూడా ఆయన ఫాస్ట్గా ఆలోచిస్తారు రేపటి గురించి, నెక్స్ట్ జనరేషన్ గురించి ఎలా ఉండబోతోంది. అండ్ ఈ మధ్య మనం చూస్తున్నాం ముఖ్యమంత్రి గారి ప్రతి స్పీచ్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జీపీటీ వీటి గురించే మాట్లాడుతున్నారు. అంటే ఆయన ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నారు, వెల్ ఎడ్యుకేటెడ్తో పాటు రెలవెంట్గా ప్రపంచంతో పాటు పోటీ పడుతూ హీ ఈజ్ సచ్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్. అండ్ ఈరోజు సభాముఖంగా ఎందుకు చెప్తున్నాను అంటే మనందరూ కూడా పర్సనల్గా జీవితంలో చాలా గోల్స్, చిన్న గోల్స్, పెద్ద గోల్స్, ఏ గోల్స్ ఉన్నా కానీ మన ఆనరబుల్ సీఎం గారే మనకి పెద్ద స్ఫూర్తి. ఆయన అంటారు, నిద్రపోకు, నీ కలల్ని నువ్వు సాకారం చేసుకో. అది చాలా చిన్న పదం అయినప్పటికీ అందులో చాలా చాలా మీనింగ్ ఉంది. అబ్దుల్ కలాం గారి స్ఫూర్తి ఆయనకి, ఆయన మనకి స్ఫూర్తి. ఎప్పుడైతే మన కలల్ని సాకారం చేసుకోవడానికి మనం అనుక్షణం అడ్వాన్స్డ్గా ఆలోచిస్తామో, టెక్నాలజీని ఆధారితం చేసుకుని మన డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ముందుకు వెళ్తామో ఇంకా జీవితంలో సక్సెస్ఫుల్ అవ్వచ్చు అనే ఆయనది ఒక సంకల్పం. లేకపోతే 74 ఏళ్ళు విజన్ 2047 కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు 3.5 hours స్టేజ్ మీద నిలబడి ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది, ఒక్క డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా తీసుకోకుండా. ఆ రోజు అదే వేదిక మీద నేనుండి ముఖ్యమంత్రి గారు చెప్తున్న ప్రతి మాటని, ప్రతి అంశాన్ని, ఆయన విజన్ని చూస్తుంటే ఎంత డెప్త్లో ఆయన ఆలోచించారు. ఒక బ్లూ కారిడార్, గ్రీన్ కారిడార్ ఎందుకు ఉండాలి, ఒక రోడ్స్, ఒక ట్రంక్ రోడ్స్ ఎలా ఉండాలి, మన ఫ్యూచర్ జనరేషన్ ఆర్టిఫిషియల్ ఏఐతో పాటు ఏమేమి సాధించవచ్చు, అండ్ చాట్ జీపీటీతో ఈ మధ్య ఎంతెంత అడ్వాన్స్డ్గా ఉన్నాము అన్నది ఆయన అప్పుడే ఆలోచించి ఆయన విజన్ డాక్యుమెంట్లో పెట్టిన క్షణం మనందరికీ ఎంత స్ఫూర్తి అంటే మన జీవితంలో కూడా ఒక విజన్ డాక్యుమెంట్ ఉండి తీరాలి అని నేను ఆ రోజే ఫిక్స్ అయ్యాను. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ఒక స్టేట్, ఒక కంట్రీ, ఒక నేషన్, బట్ మన జీవితం కూడా మనకు ఒక పెద్ద నేషన్ లాంటిదే కదా. ప్రతి ఒక్కరిని ఇన్స్పైర్ చేసే పర్సనాలిటీ మన చంద్రబాబు నాయుడు గారు. మనల్ని పడుకోనేకుండా చేసే మన కళలు ఎప్పుడూ వాటికి ఒక యాక్షన్ ప్లాన్ అంటూ ఉండాలి. దానికి ఒక విజన్ బోర్డ్ రాసుకోవాలి, ఎఫర్మేషన్స్ చేసుకోవాలి, దాని విజువలైజేషన్ తీసుకురావాలి. అప్పుడు దాన్ని సాకారం చేసుకోవడానికి